చాలామంది దాదాపు మోర్ దెన్ 30% ఆఫ్ జనరల్ పాపులేషన్ స్లీప్ 30% ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆర్ డిఫికల్టీ ఇన్ ఇనిషియేషన్, మెయింటెనెన్స్ ఆర్ టర్మినేషన్ ఆర్ గెటింగ్ disturbance by various types of dreams. సో ఈవెన్ తగ్గమైన నిద్రపోయినా కూడా క్వాలిటీ ఉండదు, డ్యూరేషన్ ఉన్నా కూడా క్వాలిటీ ఉండదు. సో గ్రాడ్యువల్గా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఎక్కువ కావడం, గ్లోబలైజేషను, ఒక కంపారిజన్, స్లీప్ డిస్టర్బెన్స్ ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకే వచ్చేది, అట్లా కాదు. ఇప్పుడు చిన్న స్కూల్ పిల్లల నుంచి కూడా ఓల్డ్ ఏజ్ వరకు కూడా రకరకాల స్ట్రెస్తో నిద్రకు అటెండ్ కలుగుతుంది. కాబట్టి స్లీప్ పట్ల అవేర్నెస్, ఈ క్వాలిటీ స్లీప్ లేకపోవడం వల్ల చాలా రకాల మానసికంగాను తర్వాత శారీరకంగాను జబ్బులు బాధపడుతుంటే అవకాశం ఉంటుంది. సో బ్రెయిన్ కానీ బాడీకి కానీ ఎనర్జీ రీగైన్ కావాలంటే క్వాలిటీ స్లీప్ ఇంపార్టెంట్ అనమాట. సో అది లేకపోవడం వల్ల చాలామంది స్ట్రెస్ని తట్టుకోలేక ఆవేశాలకు గురి కావడం, డిప్రెషన్కి గురి కావడం, లేకుంటే వర్క్ ప్రొడక్టివిటీ తగ్గడం, వర్క్ క్వాలిటీ తగ్గడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి ఈ స్లీప్ను మనం స్లీప్ డిజార్డర్స్, స్లీప్లో ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది, ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ అవేర్నెస్ చక్కగా తెలుగులో ఈవెన్ కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేటువంటి రీతిలో ఇది ఉంది. కాబట్టి ఇది స్లీప్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.